హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరొక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితభాండమౌపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆస్ఫూర్తితోనే ఇప్పుడు సిపి రాజేంద్రన్ విశ్లేషించినటువంటి అంశంగా మంచు కొండల్లో పొంచి ఉన్న ప్రళయ వాహినులు అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మీ కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను, వినండి. మంచు కొండల్లో పొంచి ఉన్న ప్రళయ వాహినులు. ఇక వినండి. మంచు కొండల్లో ప్రళయవాహినులు. హిమాలయాల్లో గట్లు తెంచుకొని ప్రవహించే ప్రమాదం ఉన్న హిమనీ నద సరస్సులపై నిరంతర నిఘా వేయాలని జాతీయ విపత్తుల నిర్వహణ ప్రాధికార సంస్థ ఎన్డీఎంఏ అనేది తాజాగా నిశ్చయించింది. వాతావరణ మార్పుల ప్రభావం వల్ల హిమనీ నదాలు కట్టలు తెంచుకోవటం అంతకంతకు ఎక్కువవుతుంది. ఈ ముప్పును తప్పించుకోవడానికి పటిష్ట ప్రణాళిక అవసరం. హిమాలయ ప్రాంతాల్లో హిమనీ నదాల వల్ల ఏర్పడిన సరస్సులు 5,000 వరకు ఉన్నాయి. వీటిలో 200 సరస్సులు గట్లు తెంచుకొని కిందకు దుమికే ప్రమాదం ఉంది. ఈ సరస్సుల ఆకస్మిక విచ్ఛేదం వల్ల సంభవించే వరదను శాస్త్రవేత్తలు గ్లాసియర్ లేక్ అవుట్బోస్ట్ ఫ్లడ్గా వ్యవహరిస్తారు. దాన్నే గ్లాఫ్ అంటారు. అలా అది నేల మీద కుండపోత వర్షాల కారణంగా సంభవించే వరదల కన్నా హిమాలయ పర్వతాల్లోని సరస్సులు బద్దలు కావడం వల్ల విపరీతమైన నష్టం వాటిల్లుతుంది. 2013లో కేదార్నాథ్ను ముంచెత్తి సుమారు 6,000 మందిని పొట్టన పెట్టుకుంది కూడా ఇటువంటి వరదే. హిమాలయ పర్వతాలపై అనాది కాలం నుంచి పోగుపడిన మంచు గట్టిపడి దృఢమైన శాశ్వత పొరగా మారుతుంది. దాన్ని ఫెర్మాఫ్రాస్ట్ అంటారు. అది కొండ పగుళ్ల మధ్య పేరుకొని దృఢత్వాన్ని ఇస్తుంది. కొంతకాలంగా చోటు చేసుకుంటున్న వాతావరణ మార్పులు, మానవ సంచారం వల్ల ఫెర్మాఫ్రాస్ట్ వేగంగా కరిగిపోవటం కూడా గ్లాఫ్కు దారితీస్తుంది. భారీ వర్షాలు సైతం ఇటువంటి ముప్పునే తెచ్చిపెడుతున్నాయి. నిరుడు సిక్కింలో సముద్ర మట్టానికి 5,200 మీటర్ల ఎగువన ఉన్న దక్షిణ లోనాక్ హిమనీ నద అది చాలా ప్రమాదపరంగా సంభవించింది. ఆ లోనాక్ హిమనీ నద సరస్సుకు కుండపోత వర్షం వల్ల గండిపడింది. దాంతో వరద ప్రవాహం దిగువన ఉన్న తీస్తా నదిలోకి దుమికి వంతెనలను ఈడ్చుకెళ్ళింది, రోడ్లను దెబ్బతీసింది. సిక్కింలో అతిపెద్ద జల విద్యుత్ ప్రాజెక్ట్ అయిన తీస్తా 3 డ్యాముకు భారీ గండి కొట్టింది. మానవ సంచారం ఇష్టారాజ్యంగా భవన నిర్మాణాలు, జల విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణం హిమాలయాల్లో గ్లాఫ్లు పెరగటానికి కారణమవుతున్నాయి. పోను అక్కడ భారీ ఉత్పాతాలు విరుచుకుపడతాయి అన్న భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. భూగోళంపై ఉత్తర దక్షిణ ధ్రువ ఉన్నటువంటి ఈ అంశం అక్కడ ఈ భారీ ఉత్పాతాలు విరుచుకుపడతాయన్న భయాందోళనలకు కారణమవుతున్నాయి. భూగోళంపై ఉత్తర దక్షిణ ధ్రువాల తర్వాత అత్యధికంగా మంచు పేరుకున్నది హిమాలయాల్లోనే. అందుకే ఆ ప్రాంతాన్ని 3వ ధ్రువంగా వర్ణిస్తారు. ఆసియాలోని అతిపెద్ద నదులు భారత్, చైనా, బంగ్లాదేశ్, పాకిస్తాన్లతో పాటు పలు ఆగ్నేయ ఆసియా దేశాల గుండా సాగే ఆ నదుల పరివాహక ప్రాంతాల్లో 100 కోట్ల మందికి పైగా ప్రజలు నివసిస్తున్నారు. భూతాపం, కర్బన ఉద్గారాల వల్ల 2100 నాటికి ఆ సంవత్సరం నాటికి ఎవరెస్ట్ శిఖరంపై 70 నుంచి 99%
హిమనీ నదాలు అదృశ్యమవుతాయని అంచనా. అంతకంతకు అధికమవుతున్న ఈ వాయు కాలుష్యం హిమాలయాల్లోని మంచుపై సన్నని బొగ్గు పొరను ఏర్పరుస్తుందని, అది సూర్యకిరణాలను సంగ్రహించడంతో మంచు వేడెక్కి కరిగి నీరవుతుందని అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి. హిమాలయాల్లో హిమానీ నదాల ద్రవీకరణలో 30% ఈ నల్ల పొరే కారణం అవుతుంది. హిమానీ నదాలు కరిగిపోవటం వల్ల వచ్చే నీరు భారీ సరస్సులను ఏర్పరుస్తుంది. భూకంపాలు, కుండపోత వర్షాలు, భారీ హిమపాతం, దాని కారణంగా ఈ సరస్సులు గట్లు తెగి కిందకు దూకుతాయి. క్షణాల్లోనే వరద ఉధృతి పెరిగి దిగువన ఉన్న జనవాసాలు, జల విద్యుత్ ప్రాజెక్టులు, భవనాలపైకి వచ్చి పడుతుంది. సిక్కింలో 6 హిమనీ నద సరస్సులకు ఈ ప్రమాదం పొంచి ఉంది. 1990 దశకం నుంచి హిమాలయాల మధ్య తూర్పు భాగాల్లో ఎక్కువ హిమనీ నద సరస్సులు ఏర్పడ్డాయి. భూతాపంతో ఫెర్మాఫ్రాస్ట్ కరిగిపోతుండటంతో ఈ సరస్సులు తెగినప్పుడు రాళ్ళు రప్పలతో కూడిన బలమైన ప్రవాహధారలు కొండల కిందకు పడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది జూలై 25న జాతీయ హిమనీ నద సరస్సుల విచ్ఛేద వరద, దాన్నే గ్లాఫ్ అంటున్నామే, దాని నష్ట నివారణ కార్యక్రమానికి పచ్చజెండా ఊపింది. దీని కింద సిక్కింలో ప్రమాదం అంచున ఉన్న 6 హిమానీ నద సరస్సులపై అధ్యయనం చేపడతారు. సరస్సులకు కరకట్టలుగా ఉన్న రాళ్ల కుప్పల స్థిరత్వాన్ని అంచనా వేస్తారు. కుండపోత వర్షాలు సంభవించినా, భూకంపం వచ్చినా ఈ రాళ్ల కట్టలకు గండిపడి సరస్సుల్లోని నీరు కిందకు ఒక్క పెట్టును దూకుతుంది. ఈ నీరు ఒక్కసారిగా కాకుండా నెమ్మదిగా దిగేందుకు ఏర్పాట్లు చేయవచ్చేమో అని పరిశీలిస్తారు. గ్లాఫ్ ముప్పును ముందే అంచనా వేసి తగిన నివారణ చర్యలను నిపుణులు సిఫార్సు చేస్తారు. హిమాలయాల్లో జనవాసాలు పెరుగుతున్నాయి. భవనాలు, జల విద్యుత్ కేంద్రాల నిర్మాణం జోరుగా సాగుతుంది. రోడ్లు, సొరంగాల తవ్వకం పెద్ద ఎత్తున జరుగుతుంది. వీటిలో నిమగ్నమైన మానవ సిబ్బంది వల్ల హిమాలయ పర్యావరణం పైన, అక్కడి మంచు పొరలపైన ప్రభావం పడుతుంది. ఈ పరిణామాలన్నింటినీ పరిగణలోకి తీసుకొని సరైన ముందు జాగ్రత్త చర్యలను, పటిష్టమైన నష్ట నివారణ కార్యక్రమాలను ఇప్పటి నుంచే చేపట్టాలి అంటూ సిపి రాజేంద్రన్, వీరు బెంగళూరులోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ స్టడీస్లో అనుబంధాచార్యులుగా ఉన్నారు. వారు అందజేసినటువంటి ఈ అంశం మంచు కొండల్లో పొంచి ఉన్న ప్రళయవాహినులు అనేటువంటి దాన్ని మీ కానమోకు కథావచన శ్రోతలకు విజ్ఞానాంశంగా వినిపించాను. విన్నారుగా, ధన్యవాదాలు.